మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి సోషల్ నుండి, భూగోళ శాస్త్రం, జాగ్రఫీ నుండి చాలా చాలా ముఖ్యమైనటువంటి బిట్లు ఒక పాఠాన్ని వరుస క్రమంలో పేర్చుకుంటూ తయారు చేసినటువంటి వీడియో అండి. మరి ఒక్కొక్క పాఠం నుంచి 100 బిట్లు పైచీలకు రావడం జరుగుతుంది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. భూమి ఉపరితలంపై నేల యొక్క వాటా ఎంత? భూమి అంటే గ్లోబు మీద నేల యొక్క వాటా. ఆన్సర్ ఆప్షన్ బి 30% అండి. ఈ 30%. నెక్స్ట్ రెండవది, ప్రపంచ జనాభాలో 90% మంది జనాభా భూమిపై గల నేలలో ఎంత భాగంలో నివసిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి 30% అండి. మనం బాగా చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే 90% జనాభా కేవలం ఈ 30% భూభాగంలోనే నివసిస్తున్నారండి. మరి మిగతా 70% భూభాగంలో చాలా తక్కువ జనాభా ఉంది. లేదంటే కొన్ని ప్రాంతాలు అయితే నివాసయోగ్యంగా కూడా లేవండి. ఇది మూడో చూద్దామండి. మరి ఈ క్రింది వానిలో భూ వినియోగాన్ని ప్రభావితం చేయనిది ఏది? భూ వినియోగాన్ని ప్రభావితం చేయనిది. ఆన్సర్ ఆప్షన్ డి వృక్ష జంతు సంపద అనేది ఈ యొక్క భూ వినియోగాన్ని ప్రభావితం చేయదండి. ఈ భూ వినియోగాన్ని నిర్ణయించే అంశాలు ఏమిటంటే స్థలాకృతి అండి. స్థలాకృతి, నేల, వాతావరణము, నీటి లభ్యత, అదేవిధంగా ఖనిజాలు ఇవన్నీ కూడా భూ వినియోగాన్ని ప్రభావితం అయితే చేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి వృక్ష జంతు సంపద మాత్రం కాదండి. నాలుగవది, ప్రభుత్వ భూములను ఏమని పిలుస్తారు? ప్రభుత్వ భూములను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ఉమ్మడి వనరులు అంటారండి. అంటే ప్రజలందరికీ ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఈ ప్రభుత్వ భూమి అనేది ఉంటుందండి. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే గ్రామాలలో పశువుల మేత, పండ్లు, విత్తనాలు, ఔషధ మొక్కల పెంపకం ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. అందు గురించనే ఈ యొక్క ప్రభుత్వ భూముల్ని ఉమ్మడి వనరులని కూడా మనం పిలుస్తుంటామండి. ఐదవది, భూమిని క్రింది అవసరాల కోసం ఆక్రమించడం ప్రారంభించారు. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అంటే వాణిజ్య గృహ సముదాయాలు అంటే మల్టీ కాంప్లెక్స్లు ఉంటాయి కదండి. అదేవిధంగా వ్యవసాయ భూముల విస్తరణ కోసం పట్టణ ప్రాంతాలు వీటన్నిటి గురించి కూడా భూమిని క్రింద అవసరాల కోసం ఆక్రమించడం అయితే చేశారండి. ఆరవది, భూమి క్షీణతకు ప్రధాన కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అంటే వ్యవసాయ విస్తరణ వల్ల, అదేవిధంగా నిర్మాణ కార్యకలాపాల వల్ల, అదేవిధంగా నేల కొత మరియు ఎడారీకరణ వల్ల కూడా ఈ యొక్క భూమి అనేది క్షీణతకు ప్రధానమైనటువంటి కారణాలు అవుతుందండి. అంటే ఏ విధంగా అంటే పెరుగుతున్నటువంటి జనాభా, వారి అవసరాలు, అటవీ భూములు, వ్యవసాయోగ్యమైనటువంటి భూములు ఇవన్నిటిని కూడా విధ్వంసానికి దారితీస్తున్నాయండి. అందువల్ల భూమి అనబడే ఈ యొక్క సహజ వనరులను కోల్పోయే ప్రమాదం అయితే సృష్టించుకుంటున్నాము. కావున మనం ప్రస్తుతం భూ క్షీణత రేటును తగ్గించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందండి. నెక్స్ట్, భూ వనరులను సంరక్షించుకుని చర్య కానిది ఏది? భూ వనరులను సంరక్షించుకుని చర్య కానిది. ఆన్సర్ ఆప్షన్ సి రసాయన ఎరువుల వినియోగం పెంచడం అనేది భూ వనరులను సంరక్షించుకోవడం కాదండి. మరి అడవులు పెంచుకోవడం అనేది భూ వనరులు సంరక్షించుకోవడమే. రసాయన ఎరువుల వాడకాన్ని నియంత్రించుకోవడము, పశువుల మేపుట్టును తగ్గించుకోవడం ఇవన్నీ కూడా భూ వనరులు సంరక్షించుకునే చర్యలేనండి. ఎనిమిదవది, భూ ఉపరితలంపై కప్పబడి ఉన్నటువంటి సన్నని మట్టి పొరని ఏమని అంటారు? భూ ఉపరితలంపై కప్పబడి ఉన్నటువంటి సన్నని మట్టి పొరనే మనం నేల అని పిలుస్తామండి. ఇది భూమితో దగ్గర సంబంధం కలిగి ఉంటుందండి. మరి ఈ భూమి యొక్క స్వరూపాలన్నీ కూడా నేల రకాన్ని డిజైన్ చేస్తాయండి. ఈ నేల యొక్క భూమి ఉపరితలంపై ఉన్నటువంటి సన్నని మట్టి ఉంది కదండి, దీన్ని మనం నేల అంటాం. ఈ యొక్క భూస్వరూపాలు అంటాం కదా, ఈ భూస్వరూపాలన్నీ కూడా ఈ నేల రకాన్ని నిర్ణయిస్తాయండి. మరి నేలలు అనేవి ముఖ్యంగా మరి 3 రకాలుగా ఉంటుంటాయండి. 3 రకాల వల్ల ఏర్పడతాయి. ఒకటోది సేంద్రియ పదార్థాల వల్ల నేలలు ఏర్పడతాయి. అదేవిధంగా ఖనిజాలు, రూపాంతర సెల్ల వల్ల ఈ యొక్క నేలలు అనేవి ఏర్పడుతుంటాయండి. ఏంటంటే సేంద్రియ పదార్థాల వల్ల, ఖనిజాల వల్ల, రూపాంతర సెలల వల్ల ఈ నేలలు అనేవి ఏర్పడతాయి. అంటే భూమి ఉపరితలంపై ఉన్నటువంటి కప్పబడి ఉన్నటువంటి సన్నని మట్టి పొరనే మనం నేల అని పిలుస్తుంటామండి. 9వది, మరి నేలలు వేటి ద్వారా ఏర్పడతాయంటాయి?
ఇప్పుడే చెప్పాను. సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలలు ఈ పైవన్నింటి ద్వారా కూడా నేలలు అనేవి ఏర్పడతాయండి. నేల అంటే భూమంతా కూడా కాదండి. భూమి ఉపరితలంపై ఉన్నటువంటి సన్నని మట్టి పొరనే మనము నేల అంటామండి. 10వది శిలా శైథిల్య ప్రక్రియ అనగా నేలలు ఏర్పడతాయి. ఎలా ఏర్పడతాయి? అంటే ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అంటే వాతావరణ మార్పుల వల్ల, జంతువుల చర్యల వల్ల, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనంగా మారి పగిలిపోవడం. శిల అంటే రాయి, శైథిల్యం అంటే పగిలిపోవడం. సో, శిలలు పగిలిపోవడం అనే ప్రక్రియ వీటి వల్ల ఏర్పడుతుంటాయి. వాతావరణంలోని మార్పుల వల్ల, జంతువులు, మొక్కల వల్ల, మానవ చర్యల ఫలితంగా ఏర్పడడమే మనం శిలా శైథిల్యం అని కూడా మనం పిలుస్తుంటామండి. నెక్స్ట్ 11వది నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రం పేరేమిటి? నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి పెడాలజీ. పెడాలజీ అంటామండి. నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం పెడాలజీ అంటామండి. నెక్స్ట్ 12వది మృత్తికలు ఏర్పడుటకు ప్రధాన కారకాలు ఏమిటి? మృత్తికలు ఏర్పడుటకు ప్రధానమైన కారకాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి అండి. అంటే మాతృశిలల స్వభావము, అదేవిధంగా వాతావరణం వల్ల ఈ మృత్తికలు అనేవి ఏర్పడుటకు ప్రధానమైన కారణాలండి. మరి ఈ మృత్తికలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు మాతృశిలల స్వభావం, వాతావరణం అని చెప్పుకున్నాం కదా. ఇతర కారణాలు కూడా ఉన్నాయండి ఈ యొక్క మృత్తికలు ఏర్పడడానికి. అదే అది ఏంటంటే ఇతర కారకాలు స్థలం యొక్క ఆకృతి అండి. స్థలం ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా మృత్తికలు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా సేంద్రియ పదార్థాల వల్ల అదేవిధంగా నేల ఏర్పడుటకు పట్టిన సమయం. అసలు నేల అంటే అంతకుముందే చెప్పాం, భూమిపై ఉన్నటువంటి సన్నని పొర, అది ఏర్పడుటకు కూడా పట్టిన సమయం వల్ల కూడా ఈ మృత్తికలు అనేవి ఏర్పడుతుంటాయండి. 13వది 1 సెంటీమీటర్ మృత్తిక ఏర్పడుటకు ఎంత సమయం పడుతుంది? 1 సెంటీమీటర్ మృత్తిక ఏర్పడుటకు ఆన్సర్ ఆప్షన్ డి కొన్ని వందల సంవత్సరాలు అయితే పడుతుందండి. పైన హ్యూమస్ అంటాం కదా, ఇలాంటి హ్యూమస్ మృత్తిక ఏర్పడటానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందండి. నెక్స్ట్ 14వది మాతృశిల అనేది దేనిని నిర్ణయిస్తుంది? మాతృశిల అనేది దేనిని నిర్ణయిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అంటే రంగు, రూపం, రసాయన లక్షణాలు, అదేవిధంగా ఖనిజ పదార్థాలు, నేల స్వభావం ఇవన్నీ కూడా మాతృశిలని నిర్ణయిస్తాయండి. మాతృశిలను నిర్ణయించేవేంటి అని అడుగుతాడండి. రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలు ఇవన్నీ నేల యొక్క స్వభావం ఇవన్నీ కూడా మాతృశిల నిర్ణయిస్తుందండి. మరి వాతావరణం దేనిని ప్రభావితం చేస్తుంది? వాతావరణం అనేది దేనిని ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఇక్కడ అన్ని వివరాలు తెలియాలి అనే ఉద్దేశంతో అన్నీ చెప్పడం జరుగుతుందండి. మిత్రులు గమనించాలి. ఇక్కడ వాతావరణం అనేది ఉష్ణోగ్రత, వర్షపాతాన్ని ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా శిలా శైథిల్య రేటును అయితే ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా హ్యూమస్ నిర్మాణం కూడా ఏర్పడుతుందండి. వాతావరణ పొడిగా ఉంటే హ్యూమస్ తగ్గిపోతుంది, శైథిల్య రేటు పెరిగిపోతుంది, ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అదే వాతావరణంలో వర్షం బాగా పెరిగితే ఉష్ణోగ్రత రేటు తగ్గుతుంది, వర్షపాతం పెరుగుతుంది, శైథిల్య రేటు తగ్గుతుంది, హ్యూమస్ నిర్మాణం పెరుగుతుంది. ఈ విధంగా వాతావరణము వీటన్నిటిని కూడా మార్పు చేస్తూ ఉంటుందండి. 16వది భౌగోళిక స్వరూపం మృత్తిక ఏర్పాటును ఎలా నిర్ణయిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఎత్తు మరియు వాలును బట్టి. మరి ఎత్తు ఎక్కువగా ఉంటే మృత్తికలు అనేవి వేగంగా కొట్టుకొని పోతుంటాయండి. మరి ఎత్తు తక్కువగా ఉంటే మృత్తికలు అనేవి వేగంగా కొట్టుకుపోకుండా మృత్తిక క్రమక్షయం జరగకుండా ఉంటుందండి. అదేవిధంగా ఎత్తు మరియు వాలు. ఓకేనండి. 17వది వృక్ష జంతు జీవవర్ణం దేనిని ప్రభావితం చేస్తాయి? వృక్ష జంతు జీవవర్ణం దేనిని ప్రభావితం చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి హ్యూమస్ ఏర్పడే రేటుని ప్రభావితం చేస్తాయండి. హ్యూమస్ అంటే పైన భూమిపై ఉన్నటువంటి సారవంతమైనటువంటి మట్టినే మనం హ్యూమస్ అంటాము. ఆ హ్యూమస్ అనేది ఏర్పడ్డ రేటుని ఈ వృక్ష జంతు జీవవర్ణం అనేది ప్రభావితం చేస్తుందండి. 18వది కాలము దేనిని నిర్ణయిస్తుంది? కాలము
ఆన్సర్ ఆప్షన్ సి నేల పొర మందాన్ని నిర్ణయిస్తుందండి. నేల పొర యొక్క మందాన్ని నిర్ణయించేది కాలమే. ఎంత కాలాన్ని బట్టి పొర యొక్క మందం మారిపోతూ ఉంటుందండి. మరి 19ది క్రింది వానిలో మృత్తికల నిర్మాణమును ప్రభావితం చేయని అంశం ఏది? క్రింది వానిలో మృత్తికల నిర్మాణమును ప్రభావితం చేయని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి జనాభా అండి. మృత్తికల నిర్మాణంలో ప్రభావితం అయితే ఈ జనాభా చేయదు. కానీ మాతృశిలలు ఏర్పడడం అనేది మృత్తికల నిర్మాణం ప్రభావితం చేస్తాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం. వాతావరణం కూడా, అదేవిధంగా కాలము పెరిగే కొద్దీ మృత్తికల నిర్మాణం కూడా పెరుగుతుంటుందని ఇంతకు ముందే చెప్పుకోవడం జరిగిందండి. 25 మృత్తిక నేల లేదా మృత్తిక యొక్క ప్రధానమైనటువంటి సమస్యలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి. ఏ అంటే మృత్తికల క్రమక్షయం, అంటే మృత్తికలు కొట్టుకుపోవడం. అదేవిధంగా బి నేల కోత. ఈ రెండు కూడా ప్రధానమైన సమస్యలండి నేల లేదా మృత్తికకు. నెక్స్ట్ 21ది మృత్తిక క్షీణతకు గల కారణం ఏమిటి? మృత్తిక క్షీణతకు గల కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అటవీ నిర్మూలిస్తే ఆటోమేటిక్గా అడవుల్లో ఉండే అత్యంత విలువైనటువంటి మృత్తికలు, మరి చెట్లు లేకపోవడం వల్ల ఆ మృత్తికలన్నీ కూడా వర్ష ప్రభావం వల్ల మృత్తిక క్రమక్షయం అనేది జరుగుతుందండి. అదేవిధంగా రసాయన ఎరువులు మరియు క్రిమి సంహారక మందులు వాడడం వల్ల కూడా మృత్తిక క్షీణత అనేది జరుగుతుందండి. వర్షపు నీటి ప్రవాహం మరియు కొండ చర్యలు విరిగిపడడం వల్ల కూడా ఈ మృత్తిక క్షీణతకు కారణాలేనండి ఇవన్నీ కూడా. మరి నేల ఏర్పడుటలో ప్రధానమైన కారకాలు ఏమిటి? నేల ఏర్పడుటలో ప్రధాన కారకాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి మాతృశిల మరియు వాతావరణం అండి. మాతృశిల మరియు వాతావరణం నేల ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణాలండి. 23ది నేలల అధ్యయన శాస్త్రముని ఏమైనా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి పెడాలజీ అంటామండి. నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం పెడాలజీ అంటాము. 24దండి 1 సెంటీమీటర్ మందం గల నేల ఏర్పడడానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి కొన్ని వందల సంవత్సరాలు అనేవి 1 సెంటీమీటర్ నేల ఏర్పడడానికి పడుతుంది. హ్యూమస్ అనగా నేలలో ఏ పొర? హ్యూమస్ అనగా నేలలోని ఏ పొర? ఆన్సర్ ఆప్షన్ సి పై పొర అండి. నేలలోని పై పొరను మనము హ్యూమస్ అని పిలుస్తుంటాము. 26ది నేల యొక్క రంగు, రూపం, రసాయన లక్షణాలను ఏది నిర్ణయిస్తుంది? నేల యొక్క రంగు, రూపం, రసాయన లక్షణాలను ఏది నిర్ణయిస్తుంది? ఇంతకుముందే ఈ బట్టిని చెప్పుకోవడం జరిగింది, కానీ ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్గా అడగడం జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ బి మాతృశిల అనేది నేల యొక్క రంగు, రూపము, రసాయన లక్షణాలను నిర్ణయించేది మాతృశిల అండి. 27ది ఉష్ణోగ్రత, వర్షపాతం వంటి అంశాలు దేనిని ప్రభావితం చేస్తాయి? ఇంతకు ముందే చెప్పుకున్నాము, కానీ డిఫరెంట్గా చెప్పుకోవడం జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. నేల యొక్క నిర్మాణము, శైథిల్య రేటు, హ్యూమస్ నిర్మాణం ఇవన్నీ కూడా ఉష్ణోగ్రత, వర్షపాతం వంటి అంశాలు ప్రభావితం అయితే చేస్తాయండి. 28ది నేల ఏర్పడటాన్ని నిర్ణయించే భౌగోళిక స్వరూప కారకాలు ఏవి? నేల ఏర్పడటాన్ని నిర్ణయించే భౌగోళిక స్వరూప కారకాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎత్తు మరియు వాలు అండి. ఎత్తు, ఇక్కడ నేల అంటే మృత్తిక అని కూడా చెప్పుకోవచ్చండి. ఓకేనండి, ఎత్తు మరియు వాలు. 29ది హ్యూమస్ ఏర్పడే రేటును ఏవి ప్రభావితం చేస్తాయి? హ్యూమస్ ఏర్పడే రేటును ఏవి ప్రభావితం చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ వృక్ష జంతు జీవరాశులు అనేవి హ్యూమస్ ఏర్పడే రేటుని ప్రభావితం చేస్తాయి. 30ది నేల పొర యొక్క మందాన్ని ఏది నిర్ణయిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి కాలము. మరి కాలమే కాలం పెరిగే కొద్దీ నేల పొర యొక్క మందం పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి 31ది మృత్తిక క్రమక్షయానికి ప్రధాన కారణం కానిదేది? కానిది అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ డి అడవుల పెంపకం అనేది కారణమే కాదండి. అడవుల నిర్మూలన కారణమేనండి. రసాయన ఎరువుల వాడకం, అదేవిధంగా వరదలు ఇవన్నీ కూడా మృత్తిక క్రమక్షయానికి ప్రధానమైనటువంటి కారణాలండి. క్రింది వాటిలో ఏది సహజ వనరు? అంటే అన్నీ తెలిసినట్టు ఉంటాయి, కానీ కొద్ది కన్ఫ్యూజ్ కూడా వస్తుంటుంది. అందు గురించనే బిట్ ఎక్కడి నుంచి మిస్ అవుతుంది అనే ఉద్దేశంతో కొన్ని అన్ఇంపార్టెంట్ అనిపించే మీకు తప్పనిసరిగా నేను పెట్టాల్సి వచ్చిందండి. చాలా బిట్లు అయితే తయారు చేశాను. కొన్ని వాటిని మరి ఆడ్ మ్యాన్ అవుట్ రూపంలో ఇది అవసరం లేదు, మా వాళ్ళకి ల్యాగ్ అయిపోతుంది అని కొన్ని బిట్లు అయితే తొలగించేయడం జరిగిందండి.
ఆన్సర్ సహజ వనరులు. సహజ వనరులు అనేది నేల. అంటే వనరుల రకాలు అడిగినప్పుడు వీటి గురించి తెలుసుకోవాలి కాబట్టి పెట్టడం జరిగిందండి. భూమి యొక్క ఉపయోగాన్ని ఏమనంటారు? భూమి యొక్క ఉపయోగాన్ని ఏమనంటారు? ఆన్సర్ ఆప్షన్ బి భూ వినియోగం. భూ వినియోగం. 34వది ప్రైవేటు భూమికి ఉదాహరణ కానిది. ప్రైవేటు భూమికి ఉదాహరణ కానిదేది? ఆన్సర్ ఆప్షన్ డి పశువుల మేత భూమి. ఇది ప్రైవేటు భూమి కాదండి. ఇల్లు అనేది ప్రైవేటు భూమి. అదేవిధంగా వ్యవసాయ క్షేత్రాలు ప్రైవేటు భూమి, ప్రైవేటు కర్మాగారాలు కూడా ప్రైవేటు భూమి. ఇక్కడ పశువుల మేత భూమి అనేది ప్రైవేటు భూమి కాదు, ఇది ప్రభుత్వ భూమి అండి. నెక్స్ట్ 35వది ఉమ్మడి వనరులు అని వేటిని అంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి ప్రభుత్వ భూములనే మనము ఉమ్మడి వనరులు అని కూడా మనం పిలుస్తూ ఉంటామండి. మరి భూమి కొరతకు ప్రధాన కారణం ఏమిటి? భూమి కొరతకు ప్రధాన కారణం ఆన్సర్ ఆప్షన్ బి పెరుగుతున్న జనాభా మరియు వారి యొక్క అవసరాల వల్ల భూమి కొరతకు ప్రధానమైన కారణాలు అవుతున్నాయండి. నెక్స్ట్ నేల సంరక్షణకు ముఖ్యమైన పద్ధతి ఏది? నేల సంరక్షణకు మరి ముఖ్యమైనటువంటి పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అడవుల పెంపకం. నేల సంరక్షణకు ముఖ్యమైన పద్ధతే అడవుల పెంపకం. 38వదండి క్రింది వాటిలో నేల కోతకు కారణం కానిది. నేల కోతకు కారణం కానిది. ఆన్సర్ ఆప్షన్ సి అడవుల పెంపకం. ఇక్కడ వరదలు నేల కోత చేస్తాయి, కొండ చర్యలు విరిగిపోవడం నేల కోత, రసాయన ఎరువులు వాడకం కూడా నేల కోతేనండి. నెక్స్ట్ పెట్టండి 39వది టాంజానియా. టాంజానియా అనేది ఏ ఖండంలో ఉంది? టాంజానియా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆఫ్రికా ఖండంలో ఉందండి. టాంజానియా ఆఫ్రికా ఖండంలో ఉంది. నెక్స్ట్ 40వది న్యూజిలాండ్లో పేట్ర కుటుంబం. న్యూజిలాండ్లో పేట్ర కుటుంబం దేనిని పెంచుతుంది? అసలు ఇక్కడ టాంజానియా న్యూజిలాండ్ గురించి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే టాంజానియా అనేది ఆఫ్రికాలో ఒక దేశం అండి. ఇందులో ఒక చిన్న గ్రామానికి చెందిన మాంబా అనే కుటుంబం ఉంటుందండి. ఏంటండి? మాంబా అనే కుటుంబం ఉంటుందండి ఇక్కడ టాంజానియాలో. మరి మాంబా అనేది ఉదయాన్నే నిద్రలేచి కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళి నీళ్లు తీసుకొస్తుందండి మాంబా. మరి తర్వాత ఇంటి పనుల్లో అమ్మక సాగరిస్తుంది. సోదరులతో కలిసి మేకలను కాస్తుంది. వారి గుడిసెకు సమీపంలో కొద్దిపాటి రాతి నేలలో వాళ్ళ నాన్న జొన్న చిక్కుళ్ళు పండిస్తారండి. ఈ పంట సంవత్సరం అంతా వారికి సరిపోదు. ఇదంతా కూడా టాంజానియా గురించి స్పెషల్గా ఇవ్వడం జరిగింది. మరి భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు ఈ పాఠంలోదండి. నెక్స్ట్ న్యూజిలాండ్లో పేట్ర కుటుంబం దేనిని పెంచుతుంది అని అడుగుతాడండి. ఇక్కడ ముందు మాంబా అంటే టాంజానియా అంటే ఆఫ్రికా ఖండంలో ఉంది. మరి ఇది ఇక్కడ మేకలు కాస్తారండి. ఇప్పుడు ఈ పేట్ర కుటుంబంలో గొర్రెలు పెంచుతారండి. గొర్రెలను పెంచుతారు. మరి వాటిని ఊలు తయారు చేసే కర్మాగారం ఉందండి వారికి. మరి పేట్రో ప్రతిరోజు కూడా స్కూల్ నుంచి రాగానే గొర్రెలను ఎలా పెంచుతారో గమనించేవాడండి. వారు గొర్రెల మేపు ప్రాంతం కొండల్లో విశాలమైనటువంటి పచ్చిక మైదానాల్లో ఉండేదండి. వాళ్ళు అక్కడ ఉంటారనమాట. అది ఆధునిక పరిజ్ఞానంతో శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించబడుతూ ఉంటుందండి. అందుకే పేట్ర కుటుంబం సేంద్రియ వ్యవసాయం ద్వారా కూడా కూరగాయలు పెంచుతుంటారండి. సో ఈ రెండు టాంజానియాలో మాంబా, న్యూజిలాండ్లో పేట్ర కుటుంబం ఈ రెండింటి గురించి కూడా స్పెషల్గా ఇవ్వడం జరిగిందండి. మిత్రులు గమనించాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 41వదండి ఈ క్రింది వానిలో మృత్తిక క్రమక్షయ సంరక్షణ పద్ధతి కానిదేది? మృత్తిక క్రమక్షయ సంరక్షణ పద్ధతి కానిదేది? ఆన్సర్ ఆప్షన్ డి ప్రూనింగ్. ఈ ప్రూనింగ్ అంటే ఏంటో తర్వాత బిట్లో మనం తెలుసుకుంటామండి వరుసగా. నెక్స్ట్ 42వది మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రటి కడ్డీ వలె ఉండు మృత్తిక క్రమక్షయ విధానం ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. మొక్కల మధ్య 2 మొక్కలు ఉంటాయి కదండి. ఆ 2 మొక్కల మధ్యలో ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉండే మృత్తిక క్రమక్షయ విధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ మల్చింగ్ అంటామండి. దాన్ని ఏమంటాం? మల్చింగ్ అంటామండి. నెక్స్ట్ మరి 43వది భూమి ఉపరితలం ఎంత శాతం నీటిచే కప్పబడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి 3 వంతులు. 1/3 వంతులు అండి. సారీ అండి 3/4 వంతులు అండి. 4 వంతుల్లో 3 వంతులు ఖచ్చితంగా నీటితో కప్పబడి ఉంటుందండి. నెక్స్ట్ 44వది మహాసముద్రాల నుండి జీవం ఎన్ని మిలియన్ల సంవత్సరాలకు పూర్వమే ఉద్భవించింది?
ఆన్సర్ ఆప్షన్ సి 350 మిలియన్లు అండి. 350 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి ఈ జీవం అనేది ఉద్భవించడం జరిగిందండి. నెక్స్ట్ 45ది మొత్తం భూమిలో మహాసముద్రాలు ఎంత శాతం ఆక్రమించుకొని ఉన్నాయి? మొత్తం భూమిలో ఆన్సర్ ఆప్షన్ బి 2/3 వంతులు అండి. మొత్తం భూగోళాన్ని మొత్తం 3 పార్ట్లు చేస్తే 2 వంతులు ఈ మహాసముద్రాలు ఆక్రమించుకొని ఉన్నాయండి. దీని ఆధారంగా చేసుకొని అనేక మొక్కలు, జంతువులు మిగతా ఉన్నాయండి. నెక్స్ట్ మరి 46ది భూమిపై మంచినీరు ఎంత శాతం ఉంది? భూమిపై మంచినీరు ఎంత శాతం ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి 2.7% అండి. 2.7% మాత్రమే మంచినీరు అనేది భూమిపై ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ 47దండి మరి మంచినీటిలో దాదాపు 70% ఏ రూపంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి మంచు పలకలు, హిమానీ నదాల రూపంలో ఉందండి. అంటే ఈ 70% నీరు కూడా అంటార్కిటికా, గ్రీన్లాండ్ పర్వత ప్రాంతాలలో మంచు పలకలు, హిమానీ నదాల రూపంలో ఉందండి. అది మనకు అందుబాటులో లేదు. 2.7% మాత్రమే మనకి మంచినీరు భూమిపై ఉంది. 48ది మానవ వినియోగానికి అందుబాటులో ఉన్న మంచినీరు ఎంత శాతం? మానవులకి అందుబాటులో ఉన్నటువంటి నీరు ఆన్సర్ ఆప్షన్ ఏ 1% మాత్రమే మంచినీరు మనకి అందుబాటులో ఉందండి. 49ది భూమిపై నీటి పరిమాణం ఎలా ఉంది? భూమిపై నీటి పరిమాణం ఎలా ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి స్థిరంగా ఉంటుందండి. స్థిరంగా ఉంటుంది. 50ది నీరు బాష్పీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం ద్వారా తిరిగి భూమిని చేరుకునే ప్రక్రియను ఏమంటారు? భూమి బాష్పీభవనమయ్యి, అవపాతమయ్యి, ఉపరితల ప్రవాహం ద్వారా తిరిగి మళ్ళీ భూమిని చేరడం ఈ ప్రక్రియను ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ ఏ జలచక్రం, నీటి చక్రం అని కూడా మనం పిలుస్తూ ఉంటామండి. 51దండి చాలా ఇంపార్టెంట్ బిట్టు. 1975 సంవత్సరంలో ఒక మనిషి యొక్క నీటి వినియోగం సగటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 3850 క్యూబిక్ కేఎం పర్ ఇయర్ అండి. ఒక సంవత్సరానికి వాడే వాటర్ అండి నీటి వినియోగం. ఓకేనండి 3850 అండి. అదే 2000 సంవత్సరంలో ఒక మనిషి యొక్క నీటి వినియోగం సగటు ఎంత? అప్పుడు 3850 వాడేవారు. ఇప్పుడు 6000 అండి. 6000 అంటే సుమారుగా దరిదాపుగా ఒక 2 వంతులు పెరిగిపోయిందండి. దానికి ఇంకొక వంతుని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సుమారుగా రఫ్గా 6000. 53ది బొట్టు బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి ఎంత నీరు వృధా అవుతుంది? బొట్టు బొట్టుగా బొట్టే కదని మనం వదిలేస్తుంటాం. నీటి కుళాయి వల్ల సంవత్సరానికి ఎంత నీరు వృధా అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి 1200 లీటర్లు అండి. 1200 లీటర్లు ఒక సంవత్సరానికి ఒక కుళాయి నుండి అలా బొట్టు బొట్టుగా వదిలేస్తే 1200 లీటర్లు వేస్ట్ అవుతాయి. 54ది పట్టణవాసి రోజుకు సగటున ఎంత నీరు ఉపయోగిస్తాడు? పట్టణవాసి అండి. ఇవన్నీ కూడా మనం నేర్చుకునే కొలది టెక్స్ట్ బుక్లో చూస్తే మనకి అక్కడక్కడ విసిరేసినట్టు ఉంటాయండి బిట్లన్నీ కూడా. ఇవన్నీ కూడా వరుస క్రమంలో పేర్చుకుంటే తీసుకుని వచ్చినాయండి. మరి చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఆన్సర్ ఆప్షన్ సి 150 లీటర్లు. ఒక రోజుకి 150 లీటర్లు వాడుతుంటాడండి పట్టణవాసి. 55ది సౌరాష్ట్ర ప్రాంతంలో ఆమ్రేలీలో ఎంతమంది జనాభా నీటి మార్కెట్ల నుండి నీటిని కొనుగోలు చేస్తున్నారు? ఇక్కడ చూడండి నీటిని కొనుగోలు చేస్తున్నారట. ఎక్కడ? సౌరాష్ట్ర ప్రాంతంలో అమ్రేలీలో ఎంతమంది జనాభా నీటి మార్కెట్ల నుండి నీటిని కొనుగోలు చేస్తున్నారు? ఆన్సర్ 125,000 మంది అండి. 125,000 మంది నీటి మార్కెట్ల నుండి నీటిని కొనుగోలు చేస్తున్నారండి. ఎక్కడ? ఆమ్రేలి అనే ప్రాంతంలో అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 56ది ఉపరితల నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించేవి? ఉపరితల నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించేవి ఆన్సర్ ఆప్షన్ సి పై 2 అండి. అడవులు, ఇతర వృక్ష సంపద ఇవన్నీ కూడా నీటి ఉపరితల ప్రవాహ వేగాన్ని తగ్గిస్తూ ఉంటాయి. 57ది నీరు ఆరనివ్వడం మరియు ఇంకిపోవడం తగ్గించే పద్ధతి ఏది? నీరు ఆవిరవడం మరియు ఇంకిపోవడం తగ్గించే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి బిందు సేద్యం అండి. నెక్స్ట్
58ది 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఎంత నీటిని పొదుపు చేయవచ్చు? 2 గంటల పాటు వర్షం పడితే ఎంత నీటిని మనము పొదుపు చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ డి 8,000 లీటర్లండి. 8,000 లీటర్లు మనము పొదుపు చేయగలుగుతామండి. ఎప్పుడు 2 గంటల పాటు వర్షం పడితే 8,000 లీటర్లు మనం పొదుపు చేయగలుగుతాం. నెక్స్ట్, ఈ క్రింది ఏ ప్రాంతంలో నీటిని కొనుగోలు చేయు నీటి మార్కెట్ ఉంది? ఇంతకుముందు చెప్పుకున్నాం, సౌరాష్ట్రలోని ఆమ్రేలీలో నీటిని కొనుగోలు చేసే నీటి మార్కెట్ అయితే ఉందండి. 6వది, జనపనారతో ఏమి చేస్తారు? జనపనారతో ఆన్సర్ చేతి సంచులు అయితే తయారు చేస్తారండి. ఆప్షన్ బి చేతి సంచులు. 61దండి, వెదురు ఏ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది? వెదురు ఎక్కువగా ఏ ప్రాంతంలో పెరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలో ఈ వెదురు అనేది ఎక్కువగా పెరుగుతుందండి. నెక్స్ట్ 62వది, పట్టు పురుగుల నుండి ఏమి తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి పట్టు వస్త్రాలు. పట్టు పురుగుల నుండి మనము పట్టు వస్త్రాలు అయితే తయారు చేస్తామండి. మరి అదేవిధంగా మరి పట్టు వస్త్రాలు తయారు చేయాలంటే ముందుగా పట్టు పురుగులు కావాలి. పట్టు పురుగులు తినేది మల్బరీ ఆకులు తింటదండి. మల్బరీ తోటల్లో పెరిగే పట్టు పురుగుల నుండి ఈ యొక్క పట్టును తయారు చేస్తారండి. ఈ పట్టుతో పట్టు చీరలు, స్కార్ఫ్లు తయారు చేస్తుంటారండి. స్కార్ఫ్లు. మరి ధ్రువ ప్రాంతాలలో పెరుగు వృక్ష సంపదను గుర్తించండి క్రింది వాటిలో. ధ్రువ ప్రాంతాలలో ఆన్సర్ ఆప్షన్ ఏ నాచు లెకైన్. ఇవి ధ్రువ ప్రాంతాల్లో పెరిగే వృక్ష సంపద అండి. నాచు లెకైన్. మరి వర్షపాతం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఒక రకంగాను, మధ్యస్థంగా వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఒక రకంగాను, వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఒక రకంగాను, ధ్రువ ప్రాంతాల్లో ఒకలాగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరి వృక్ష సంపద భారీగా అభివృద్ధి చెందుతాయి. పెద్ద పెద్ద అడవులు అయితే ఎక్కువ పెరుగుతుంటాయండి. అదే మధ్యస్థ వర్షపాతం ఉన్నట్లయితే పొట్టు వృక్షాలు, గడ్డి భూములు అయితే ఎక్కువ ఉంటాయండి. మధ్యస్థంగా వర్షపాతం ఉన్నట్లయితే. అదే వర్షపాతం తక్కువగా ఉన్న పొడి ప్రాంతాలు అయితే ముళ్ళతో కూడినటువంటి చెట్లు ఉంటాయండి. అదేవిధంగా ధ్రువ ప్రాంతాలలో అయితే ఈ నాచు లైకన్ రూపంలో మొక్కలు అనేవి పెరుగుతూ ఉంటాయండి. నెక్స్ట్ 64వది, గ్రేట్ నికోబార్లో అటవీ ప్రాంతం నష్టపోవడానికి కారణం ఏమిటి? గ్రేట్ నికోబార్లో ఆన్సర్ ఆప్షన్ సి సునామీ వలన మరి అటవీ ప్రాంతం తీవ్ర నష్టానికి అయితే గురయ్యిందండి. ఎక్కడ? గ్రేట్ నికోబార్లో అండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. 65వది, CITES పూర్తి రూపం ఏది? CITES పూర్తి రూపం. ఆన్సర్ ఆప్షన్ బి కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పేసెస్. ఈ యొక్క CITES అంటారు. సి ఫర్ కన్వెన్షన్, ఐ ఫర్ ఇంటర్నేషనల్, టీ ఫర్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పేసెస్ అని మనం పూర్తి ఫామ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి CITES అనే అంతర్జాతీయ సంస్థ దేనిని నిషేధించింది? ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు అండి. కొన్ని రకాల జంతువులతో వ్యాపారాన్ని, అదేవిధంగా కొన్ని రకాల పక్షులతో వ్యాపారాన్ని ఈ CITES అంటే ఇక్కడ ఈ యొక్క జంతు పక్షుల యొక్క ఎండేంజర్ స్పేసెస్లో ఉన్నాయి కాబట్టి వాటితో వ్యాపారం చేయడం వల్ల అవి పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉందని CITES భావించి వాటి మీద నిషేధం అయితే విధించిందండి. మరి CITES యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అంతర్జాతీయ వ్యాపారం వల్ల వన్యప్రాణులకు ఎటువంటి ప్రమాదం అయితే ఉండకూడదు అని చెప్పి దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. మరి CITES దేనిని లక్ష్యంగా పెట్టుకుంది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు. అంటే 5,000 రకాల వన్యప్రాణులను కాపాడటము, 28,000 వృక్ష జాతులను కాపాడటం. ఇవి రెండు కూడా నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 5,000 రకాల వన్యప్రాణులు, 28,000 వృక్ష జాతులను కాపాడడం అనేది CITES యొక్క లక్ష్యం అండి. నెక్స్ట్ 69వది, కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. మరి ఈ కజిరంగా నేషనల్ పార్క్లో
ఏనుగులు ఖడ్గమృగాలు ఉంటాయండి. ఏనుగులు ఖడ్గమృగాలు ఈ 2 కూడా ఉంటాయండి. ఆల్రెడీ చెప్పేసాను. ఏనుగులు ఖడ్గమృగాలు ఈ 2 ఉంటాయండి. మరి నేషనల్ పార్క్ దేని కొరకు ఏర్పాటు చేయబడింది? నేషనల్ పార్క్ అనేది దేని కొరకు ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ పర్యావరణ వ్యవస్థల్లో కాపాడటం కోసం ఈ నేషనల్ పార్క్ అనేది ఏర్పాటు చేయబడిందండి. నెక్స్ట్ 72ది జీవావరణ నిల్వలు దేనిని తెలియజేస్తాయి? జీవావరణ నిల్వలు అనేవి ప్రపంచంలోని వివిధ సురక్షిత ప్రాంతాలను కలపడం గురించి, అదేవిధంగా పర్యావరణ వ్యవస్థలు పరిరక్షణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు జీవావరణంలో కేంద్రీకరించబడాలి అంటూ పైవన్నిటిని కూడా తెలియజేస్తుందండి. జీవావరణ నిల్వలు దేనిని తెలియజేస్తాయి అంటే వివిధ సురక్షిత ప్రాంతాల్లో కలపడము, పరిరక్షణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు జీవావరణంలో కేంద్రీకరించబడాలి. వీటన్నిటిని కూడా జీవావరణ నిల్వలు అనేవి తెలియజేస్తుంటాయండి. 73వది పక్షులు మరియు జంతువులతో వ్యాపారం చేయుటను నిషేధించు అంతర్జాతీయ సంస్థ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రివర్స్లో అడగడం జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ బి సిఐటిఎస్ అండి. సిఐటిఎస్ పూర్తి పేరు ఏమిటంటే ఫుల్ ఫామ్ ఏంటంటే కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ అండి. 74వది హిమాచల్ ప్రదేశ్లోని ఏ గ్రామంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ సి పాంగి. అదే కిన్నార్ జిల్లాలోని రెకాంగ్ పియో సమీపంలో పాంజీ సారీ అండి, ఇక్కడ బాపడలేదు, పాంజీ స్పాంజ్ కాదండి, పాంజీ. ఈ పాంజీ దగ్గర పాంజీ అనే గ్రామంలో హిమాచల్ ప్రదేశ్లో భారీ కొండ చర్యలు అయితే విరిగిపడ్డాయండి. 75వది ఈ యొక్క పాంజీ గ్రామంలో కొండ చర్యలు విరిగిపడడానికి కారణం ఏమిటి? కొండ చర్యలు విరిగిపడడానికి కారణం ఆన్సర్ పేలుళ్ళు అండి. పేలుళ్ళు తీవ్రమైనటువంటి పేలుళ్ళ కారణంగా ఈ యొక్క భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయండి. నెక్స్ట్ 76వది కాలిఫోర్నియా అగ్ని ప్రమాదం వల్ల ఎన్ని గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి? కాలిఫోర్నియాలో ఆన్సర్ ఆప్షన్ డి 2100 గృహాలు అగ్నికి ఆహుతయ్యాయండి. ఇందులో 14 మంది చనిపోవడం అయితే జరిగిందండి. 14 మంది చనిపోవడం జరిగిందండి. ఇక్కడ ఏటవాలు ప్రాంతంలో నేల కోతను తగ్గించుటకు సరైన పద్ధతి ఏది? ఏటవాలు ప్రాంతంలో నేల కోతను తగ్గించుటకు సరైన పద్ధతి చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి టెర్రస్ సాగు. ఇక్కడ మృత్తిక క్రమక్షయం, నేల కోత అంటే మృత్తిక క్రమశయ సంరక్షణ పద్ధతులు తెలియాలండి. ఇక్కడ మల్చింగ్ అంటే ఏమిటంటే రెండు మొక్కల మధ్య ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో సేంద్రియ పదార్థాలతో నిండినటువంటి పొడవైన గుండ్రటి కట్ట వలె ఉంటుందండి. మరి దీన్నే మనము మల్చింగ్ అంటామండి. ఈ మల్చింగ్ అంటాం, అది ఒకటండి. రెండోది కాంటూర్ బారియర్స్ అంటామండి. అంటే వాలు ప్రాంతంలో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టడాలు కడతారండి. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించుకోవడానికి కందకాలు తవ్వుతారండి. దీన్ని ఏమంటారంటే కాంటూర్ వారియర్స్ అంటారండి. అదేవిధంగా రాక్ డ్యామ్ అని ఉంటుందండి. అంటే కొండ యొక్క పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని మీద నుంచి కిందకు వస్తుంటది కదండి, ఆ వేగాన్ని తగ్గించడానికి రాళ్ళతో కట్టలు కడతారండి. కట్టి ఇది నష్ట తీవ్రతను తగ్గించడానికే రాక్ డ్యామ్ అనేది నిర్మిస్తుంటారండి. అదేవిధంగా టెర్రస్ ఫార్మింగ్ అండి, టెర్రస్ సాగు అంటాము. దీన్ని సోపాన వ్యవసాయం అని కూడా అంటారండి. ఇది ఏటవాలు ప్రాంతంలో వెడల్పైనటువంటి మెట్టు ఆకారంలో మనం ఇక్కడ ఏటవాలు ప్రాంతంలో ఇలా మెట్టు ఆకారంలో ఇలా చేసుకుంటూ వస్తారండి. మనం ఎప్పుడైనా అరకు లాంటి ప్రాంతాలకు వెళ్తే ఈ యొక్క టెర్రస్ ఫార్మింగ్ అనేది ఎక్కువ జరుగుతుంటదండి. అంటే మెట్టు ఆకారంలో నేలను చదించేసి పంటలు పండించే విధానం అండి. దీనివల్ల ఏంటంటే ఇది డైరెక్ట్ ఉండడం వల్ల నేల కోత అయిపోతుందండి. ఈ విధంగా మెట్టుగా ఉండడం వల్ల నేల కోత అనేది, నీటి ప్రవాహం అనేది నేల కోతను నివారిస్తుందండి. ఇంకా ఏముంటుంది, అంతర పంటలని ఉంటుందండి. అంటే ఈ విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరు వరుసల్లో సాగు చేస్తారండి. ఇది నీటి ప్రవాహాలను నేల కొట్టుకోపోకుండా కాపాడడానికి అంతర పంటలను వాడుతుంటారండి. అదేవిధంగా షెల్టర్ బెల్ట్స్ అని కూడా ఉంటుందండి. అంటే ఇదేంటంటే కోస్తా ప్రాంతాల్లోని అదేవిధంగా పొడి ప్రాంతాల్లో కూడా గాలులు ఉధృతిని తగ్గిస్తుందండి.
ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్టుపై పెంచుతారండి. మనం ఎప్పుడైనా చెరువు గట్ల మీద ఈ గట్ల మీద పెంచడాన్ని మనం ఎక్కువగా మనం కోస్తా ప్రాంతాల్లోను, పొడి ప్రాంతాల్లో చూస్తామండి. ఎప్పుడైతే పొడి ప్రాంతాల్లో ఎప్పుడైతే గాలి ఉధృతంగా వేస్తున్నదో గాలి ఉవ్వెత్తున సుడుల్లా తిరుగుతుంటది కదండీ! ఆ విధంగా మృత్తికా క్రమక్షయం అనేది జరుగుతుంటది. అందువల్ల అవి జరగకుండా ఉండడం కోసమే ఈ యొక్క గొట్ల మీద ఈ యొక్క మొక్కలనైతే పెంచుతారండి. దీన్నే షెల్టర్ బెల్ట్స్ అంటారండి. ఇంకా కాంటూర్ ప్లాయింగ్ అనే ఉంటదండి. కాంటూర్ ప్లాయింగ్ అదేంటంటే వాలు ప్రాంతాల్లో వాలుకు అడ్డుగా ఉన్న విధానం అండి. వాలుకి అడ్డుగా ఉన్న విధానం. దీనివల్ల నీటి యొక్క ప్రవాహ వేగం తగ్గుతుందండి. సో, ఈ పాఠం ఇంతటితో ముగిస్తుందండి. నెక్స్ట్ పాఠం ఎంటర్ అవుతుందండి. రెండో పాఠం. మరి 8వ తరగతిలో జాగ్రఫీలో ఇది రెండో పాఠం అండి. వనరులు. ఈ పాఠం పేరు వనరులు అండి. మరి నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేకమైనటువంటి హక్కును ఏమంటారు? ఒక వ్యక్తి ఏదైనా నూతన ఆవిష్కరణ చేశారు. నూతన ఆలోచనతో ఒక ఆవిష్కరణ చేశారు. దాని మీద ఉండే అతనికి ఉన్నటువంటి ప్రత్యేక హక్కును ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ ఏ పేటెంట్ హక్కు అంటారండి. పేటెంట్ హక్కు అంటారండి. మరి ఈ వనరులను ప్రత్యేకంగా ఎన్ని రకాలుగా విభజించవచ్చు? వనరులను ప్రత్యేకంగా ఎన్ని రకాలుగా మనం చేయొచ్చు అంటే ఆన్సర్ ఆప్షన్ బి 3 రకాలుగా విభజించవచ్చండి ఈ వనరుల్ని. నెక్స్ట్ ప్రకృతి నుంచి లభించే వనరుల్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి సహజ వనరులు అనేవి ఈ ప్రకృతి నుంచి మనకి లభిస్తుంటాయండి. మొదటిది ఈ 3 రకాలని చెప్పుకున్నాం కదా. ఒకటోది సహజ వనరులు అండి. అన్నీ కూడా వస్తుంటాయండి. రెండవది మానవ నిర్మిత వనరులు అండి. మూడవది మానవ వనరులు అండి. ఈ మూడు కూడా వనరుల రకాలండి. ఒకటోది సహజ వనరులు, రెండవది మానవ నిర్మిత వనరులు, మూడవది మానవ వనరులు అండి. సో, ప్రకృతి నుంచి లభించే వనరులు అంటే సహజ వనరులకు వెళ్తుందండి. మరి మనం పీల్చే గాలి అనేది ఏ రకమైనటువంటి వనరు? ఆన్సర్ ఆప్షన్ బి సహజ వనరు అండి. సహజ వనరు. ఈ సహజ వనరులను మనం ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? మరలా ఎన్ని రకాలుగా ఈ సహజ వనరులను వర్గీకరించవచ్చు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 2 రకాలుగా మనం వర్గీకరించవచ్చండి. ఒకటోది పునరుత్పాదక వనరు, రెండవది పునరుత్పాదక కాని వనరు అండి. ఈ 2 రకాలుగా మనం సహజ వనరులను వర్గీకరించవచ్చండి. అందులో పునరుత్పాదక వనరులు అంటే ఏమిటి? పునరుత్పాదక వనరులు అంటే కింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ త్వరగా భర్తీ చేయబడతాయండి. త్వరగా భర్తీ చేయబడతాయి. వీటిని మనము పునరుత్పాదక వనరులు అంటామండి. మరి ఎగ్జాంపుల్స్ అయ్యి చెప్పగలము, కానీ అన్ని వరుస క్రమంలో పేర్చుకుంటూ వచ్చాం కాబట్టి అన్నీ నెమ్మదిగా వస్తాయి, కంగారు ఏమీ లేదండి. మరి పునరుత్పాదకం కాని వనరులు అంటే ఏమిటి? అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి పరిమిత నిల్వలు ఉంటాయి. అవి వాడితే మరలా పునరుత్పాదకం కావండి. ఒకసారి వాడిన తర్వాత మరలా తిరిగి రావన్నమాట. ఇక్కడ 84వది సౌరశక్తి, పవన శక్తి వంటివి ఏ రకమైన వనరులు? అంటే ఆన్సర్ ఆప్షన్ బి పునరుత్పాదకమైనవి. అంటే మరలా తిరిగి ఉత్పత్తి అవుతుంటాయి, పునరుత్పత్తి అవుతాయి. మరి 85వదండి బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు అనేవి పునరుత్పాదకం కాని వనరులు అండి. ఇవన్నీ కూడా సహజ వనరుల రకాలండి. సహజ వనరులు 2 రకాలు అనమాట. మరి 86వది సహజ వనరు యొక్క లక్షణం కానిది ఏమిటి? లక్షణం కానిది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇది పునరుద్ధరించుట సాధ్యం కాదు అని చెప్పాడు కదా. ఇది లక్షణం కాదండి, పునరుద్ధరించగలం. ఎందుకు? పునరుత్పాదక వనరులు ఉన్నాయి కాబట్టి సహజ వనరుల్లో. నెక్స్ట్ 87వది ఉపయోగించుకున్నటకు అందుబాటులో ఉన్న మొత్తం వనరుని ఏమంటారు? మరి భూమిలో చాలా నీరు ఉంది, ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ఆ మొత్తం వనరుని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ వనరుల నిల్వ అంటామండి. వనరుల నిల్వ అంటాము. 88వది ఇనుము ఒక వనరుగా ఎప్పుడు మారింది? ఇనుము అనేది ఒక వనరుగా ఎప్పుడు మారింది? ఆన్సర్ ఆప్షన్ సి ప్రజలు ఇనుప ధాతువు నుండి ఇనుమును సంగ్రహించుట నేర్చుకున్న తర్వాత ఇనుము అనేది ఒక వనరుగా మారిందండి. అంతకుముందు వరకు అది ఒక వస్తువు మాత్రమే. ఇనుప ధాతువు నుండి ఇనుమును సంగ్రహించడం నేర్చుకున్న తర్వాత ఈ యొక్క ఇనుము అనేది ఒక వనరుగా మారిందండి. 89వది మానవులచే తయారు చేయబడినటువంటి వనరుల్ని ఏమని అంటారు? అంతకుముందే చెప్పుకున్నాము, సహజ వనరులు, మానవ నిర్మిత వనరులు, మానవ వనరులు అనేవి వనరులు 3 రకాలు చెప్పుకున్నాము. ఇది మానవులతో తయారయ్యాయి కాబట్టి మానవ నిర్మిత వనరులు అని కూడా మనం పిలుస్తుంటామండి.
90ది మానవ నిర్మిత వనరులు తయారు చేయుటకు వేటిని ఉపయోగిస్తాము. మరి మానవ నిర్మిత వనరులు తయారు చేయాలంటే ఖచ్చితంగా మనము సహజ వనరులను ఉపయోగించి తీరాల్సిందే. సహజ వనరులను. 91ది జ్ఞానము, నైపుణ్యము, సాంకేతిక పరిజ్ఞానం. జ్ఞానము, నైపుణ్యము, సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ప్రజలు వాళ్ళని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి మానవ వనరులు అంటారండి. ఇంతకుముందే చెప్పుకున్నాం సహజ వనరులు అంటే సౌరశక్తి, పవన శక్తి, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు ఇవన్నీ. మరి మానవ నిర్మిత వనరులు అనేవి ఇనుము ఇవన్నీ చెప్పుకున్నాం. రోడ్లు, వంతెనలు, బ్రిడ్జిలు, వాహనాలు ఇవన్నీ కొత్తవి తయారు చేస్తుంది కదా, భవనాలు, బ్రిడ్జిలు ఇవన్నీ కూడా. అదే మానవ వనరులు అంటే ఇక్కడ మనం ఏమి చెప్పొచ్చు? జ్ఞానము, నైపుణ్యము, సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ ఇవన్నీ కూడా మానవ వనరుల కింద ఆ వర్గంలోకి వస్తాయండి. 82ది వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి తగిన సమయం ఇవ్వడాన్ని మనం ఏమంటాము? తగిన సమయం ఇవ్వడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి వనరుల పరిరక్షణ అని కూడా పిలుస్తుంటామండి. వనరుల పరిరక్షణ అని పిలుస్తుంటాము. నెక్స్ట్ 93దండి ప్రస్తుత అవసరాలకు వనరులు ఉపయోగించుకొనొచ్చు భవిష్యత్ వినియోగం కోసం సంరక్షించుకున్నట్లు సమతుల్యతను పాటించడాన్ని మనం ఏమంటారు? సమతుల్యతను పాటించడాన్ని మనము ఆన్సర్ ఆప్షన్ ఏ సుస్థిరాభివృద్ధి అని కూడా మనం పిలుస్తుంటామండి. సుస్థిరాభివృద్ధి. నెక్స్ట్ 94ది భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకున్నట్టుకు గల పేరు ఏమిటి? భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించడం ద్వారా ప్రస్తుత అవసరాలు తీర్చుకోవడాన్ని మనం ఆన్సర్ ఆప్షన్ డి సుస్థిరాభివృద్ధి అని కూడా మనం పిలుస్తుంటామండి. నెక్స్ట్ ఇప్పటికి 2 పాఠాలు అయితే అవడం జరిగిందండి. 1వ పాఠం ఆల్రెడీ చెప్పాను. 2వ పాఠం వనరులు అనే పాఠం అండి. ఇప్పుడు మనము 8వ తరగతిలో మరి జాగ్రఫీ నుంచి ఖనిజాలు, శక్తి వనరులు అనే పాఠంలో మనము రావడం జరిగిందండి. మొదటి పెట్టండి ఖనిజాల గురించి సరికాని వాక్యం ఏది? ఖనిజాల గురించి సరికాని వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఇవి మానవ జోక్యం వలన ఏర్పడతాయి. ఇవి మానవ జోక్యం వలన ఏర్పడతాయి అనేవి సరికాని వాక్యం అండి. ఈ ఖనిజాలు అనేవి సహజంగా లభిస్తాయి. 3000 కంటే ఎక్కువ ఖనిజాలు గుర్తించారండి. ఎన్ని ఖనిజాలు గుర్తించారు? 3000 కంటే ఎక్కువ ఖనిజాలని గుర్తించడం జరిగింది. వీటి విస్తరణ అన్ని చోట్ల సమానంగా లేదు. ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఖనిజాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో అసలు ఖనిజాలే లేవండి. నెక్స్ట్ 96ది మరి ఖనిజాన్ని సేకరించే మూడు శిలకు గల పేరు ఏమిటి? మరి ఇనుము తీయాలంటే ఇనుముకు ఒక ముడిశిల ఉంటుందండి. ఆ ముడిశిలను మనం ఏమని పిలుస్తుంటాము? ఆన్సర్ ఆప్షన్ సి ధాతు అని పిలుస్తామండి. ధాతు అని పిలుస్తాం. వీటి యొక్క పూర్తి వివరాలు చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. ఈ ఖనిజాలు, శక్తి వనరులు అనే టాపిక్. ఎందు గురించి అంటే ఈ ఒక్క టాపిక్ నుంచే నాకు 100 బిట్స్ పైన వచ్చేయండి. అంటే ఎంత ఇంపార్టెంట్ అన్నది మీకు వదిలేస్తున్నానండి. 97ది ఈ క్రింది వాటిలో ఫెర్రస్ లోహం కానిదేది? ఫెర్రస్ యొక్క లోహం కానిదేది? ఆన్సర్ ఆప్షన్ డి బంగారం. ఫెర్రస్ లోహం కానిది బంగారం. ఇక్కడ ఇనుము, క్రోమైటు, మాంగనీసు అనేవి ఇనుప ఖనిజాలండి. ఇవన్నీ కూడా ఇనుప ఖనిజాలు. బంగారం అనేది కాదండి, ఇనుపేతర ఖనిజం అండి, నాన్ ఫెర్రస్. 98దండి ఈ క్రింది వాటిలో అలోహంను గుర్తించండి. లోహం కాని దానిని గుర్తించండి. అలోహాలని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ మైకా అండి. మైకా. మరి ఈ నాన్ ఫెర్రస్ అని చెప్పాను కదా ఇంతకుముందే. మరి ఫెర్రస్, నాన్ ఫెర్రస్ వీటి గురించి చెప్పుకున్నట్లయితే మాంగనీసు, క్రోమైటు, ఇనుము ఇవన్నీ కూడా ఫెర్రస్ లోహాలు అండి. గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. మరి నాన్ ఫెర్రస్ లోహాలు అంటే బంగారం, బంగారం, వెండి, రాగి, సీసం ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ ఫెర్రస్ లోహాలు అండి. నాన్ ఫెర్రస్ అంటే ఇనుప కానిది, ఇనుపేతర ఖనిజాలని కూడా మనం పిలుస్తుంటామండి. ఈ ఆప్షన్ బంగారం కనిపించింది కాబట్టి
పెట్టలేకపోవచ్చు మనం. కానీ ఇక్కడ ఈ ప్లేస్‌లో సీసం పెడితే కొద్దిగా ఆలోచిస్తాం. వెండి పెడితే ఆలోచిస్తాం. రాగి పెడితే ఆలోచిస్తాం. కానీ ఇక్కడ బంగారం ఉంది కాబట్టి వెంటనే ఫెర్రస్ లోహం కాని దాన్ని బట్టి ఆప్షన్ వెంటనే ఎంచుకోగలుగుతామండి. కాబట్టి ఫెర్రస్ ఇనుప ఖనిజాలు ఏంటి? ఇనుపేతర ఖనిజాలు ఏంటంటేది మనకి బాగా గుర్తు రావాలండి. మరి ఈ క్రింది వాటిలో అలోహమును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ మైకా. మైకా ఉంది కాబట్టి గుర్తుపెట్టేస్తాం. కానీ ఇక్కడ జిప్సమ్ అని ఉందనుకోండి కొద్దిగా ఆలోచిస్తాం. జిప్సము, మైకా, సున్నపరాయి. జిప్సము, సున్నపరాయి, మైకా ఇవన్నీ కూడా అలోహాలండి. లోహాలు ఉండవండి. అలోహ ఖనిజాల్లో లోహాలు ఉండవు. ఇక్కడ చూసుకున్నట్లయితే బొగ్గు, పెట్రోలియం అనేవి ఇంధన ఖనిజాలు అండి. ఇంధన ఖనిజాలు కూడా అలోహ ఖనిజాలండి. ఏంటంటే బొగ్గు, పెట్రోలియం ఈ 2 అలోహ ఖనిజాలే. కానీ ఇంధన ఖనిజాలు కూడా అలోహ ఖనిజాలు ప్లస్ ఇంధన ఖనిజాలు ఈ 2 కూడా మనం మర్చిపోకూడదండి. ఇక్కడ క్రింది వాటిలో అలోహం ఏదంటే మైకా అండి. మైకా, జిప్సమ్, సున్నప్రాయి ఇవన్నీ కూడా అలోహాల్లోకి వస్తదండి. అలోహాలు అయ్యుండి ఇంధన ఖనిజాలు అవి ఏంటంటే బొగ్గు, పెట్రోలియం అండి. నెక్స్ట్ 99దండి. పెట్రోలియము మరియు సహజ వాయువులను వెలుగు తీయుటకు అనుసరించే విధానం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి డ్రిల్లింగ్ అండి. డ్రిల్లింగ్. పెట్రోలియము, సహజ వాయువులను వెలుగు తీయడానికి అనుసరించే విధానమే డ్రిల్లింగ్. మరి ఈ వీడియోలో చివరి పెట్టండి. మరి ఈ వీడియో తర్వాత వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా 1 మార్కు ఖచ్చితంగా వస్తుందండి నెక్స్ట్ వీడియో అయితే. మరి ఇవన్నీ కూడా లైన్ టు లైన్ చేయిస్తున్నాం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ వదలొద్దండి. మరి 100 పెట్టండి. పీఠ భూములలోని అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలో లభించు ఖనిజాలు ఏవి? అగ్నిశిలల్లోను, రూపాంతర శిలల్లోను లభించే ఖనిజాలు ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ లోహ ఖనిజాలు అనేవి ఉంటాయండి. లోహ ఖనిజాలు అగ్నిశిలలు, రూపాంతర శిలల్లో లభించే ఖనిజాలు లోహ ఖనిజాలండి. లోహ ఖనిజాలు ఇంతకుముందు చెప్పాను. లోహ ఖనిజాలు ఏమిటి, అలోహ ఖనిజాలు ఏమిటి, ఇంధన ఖనిజాలు ఏమిటి ఇవన్నీ కూడా వివరించుకుంటూ వచ్చాను. ఓకేనండి. అలోహ ఖనిజాలు అంటే సున్నప్రాయి, మైకా, జిప్సమ్. ఇంధన ఖనిజాలు అంటే బొగ్గు, పెట్రోలియం. లోహ ఖనిజాలు అంటే ఇంతకుముందు చెప్పాను. లోహ ఖనిజాలు అంటే మాంగనీసు, క్రోమైటు, ఇనుము ఇవన్నీ కూడా. ఓకేనండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.